ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూన్ మాసంలో మరి వివాహము మరియు కుటుంబ జీవితము అన్నటువంటి అంశం మీద అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. అందులో భాగంగా మరి నేటి దినమునందు మన యొక్క అంశం ఏంటంటే వివాహాన్ని గౌరవించటము, ఆనరింగ్ మ్యారేజ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వివాహంలో మరి ఈ దినాలలో మరి ఎంతో ఎన్నో విధాలుగా అగౌరవపడటం అనేటటువంటి మనం చూస్తున్నాం వివాహాలలో. మరి ఒక కొటేషన్ తోటి మనం ప్రారంభించుకుందాము. వివాహము కేవలం ఒక ఒప్పందం కాదు, ఇది ఒక ఒడంబడిక. దేవుని ముందు మరియు ఒకరి ముందు ఒకరు చేసుకున్న జీవిత కాల నిబద్ధత. మ్యారేజ్ ఇస్ నాట్ జస్ట్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ కవెనెంట్, ఎ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మేడ్ బిఫోర్ గాడ్ అండ్ వన్ అనదర్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వివాహం అనేటటువంటిది అదేదో ఒక ఒప్పందం, ఒక కాంట్రాక్ట్ కాదు, ఏదో ఫర్ ఏ టైం పీరియడ్, అది కాదు. కానీ ఇది ఒక ఒడంబడిక, ఒక కవనెంట్, ఒక నిబంధం, ఒక మరి ఒడంబడిక. ఇట్స్ ఎ కవనెంట్. మరి దేవుని ముందు, ఇది దేవుని ముందు, దేవుని యొక్క ఆల్టర్ దగ్గర మరి దేవుని ముందు మనం చేసేటటువంటి ప్రమాణాలు, ఆ యొక్క ఓత్ టేకింగ్, మరి ఒకరి ముందు ఒకరు కూడా జీవిత కాల నిబద్ధత, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మేడ్. జీవిత కాలం అంతా కష్ట సుఖాలలో, మరి అన్ని విధాలలో, కలిమిలోను లేమిలోను, ఇరుకులు ఇబ్బందులు అన్నిట్లో కూడా మరి నీ ఎడబాటు కలిగి ఉంటాను, హత్తుకొని ఉంటాను అన్నటువంటి ఆ యొక్క మరి ఆ జీవిత కాలము కూడా నిబద్ధత అనమాట అండి. లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మేడ్ బిఫోర్ గాడ్ అండ్ వన్ అనదర్. కాబట్టి ఈ యొక్క వివాహం అనేటటువంటిది ఇది చాలా మరి గౌరవంతో కూడుకొని ఉంటున్నది. గొప్ప గౌరవంతో పరిగణించబడటం, మరి అంతేకాకుండా అధిక గౌరవం కలిగి ఉండటం, టు రిగార్డ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ టు హోల్డ్ ఇన్ హై ఎస్టీమ్. కాబట్టి వివాహాన్ని మనం ఎక్కడ కూడా తేలికగా చూడకూడదు. ఏదో కొంచెం కష్టం వస్తే, లేకపోతే ఏమన్నా డిఫరెన్సెస్ వస్తే, విభేదాలు వచ్చినా సరే ఇంకా అక్కర్లేదు బ్రేక్ అవ్వటం, అట్లాగా కాదు ప్రియులారా. వీ నీడ్ టు గివ్ honor, we need to give respect to this sacred institution ప్రియులారా. ఎంతో పవిత్రమైనటువంటిది ఇది. కాబట్టి దీనికి మనం ఎంతైనా సరే విలువ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలా. మరి వివాహం సందర్భంలో ఇది వైవాహిక సంబంధం యొక్క పవిత్ర స్వభావాన్ని, పరిశుద్ధమైనటువంటిది స్వభావాన్ని విలువ వైనదిగా మరి భావించడం కలిగి ఉంటుంది ప్రియులారా. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, it involves valuing the sacred nature of the marital relationship. ఈ యొక్క వైవాహిక సంబంధం ప్రియులారా, అది చాలా మరి సీక్రెట్, పవిత్రమైనటువంటిది ప్రియులారా, నిష్కలంకమైనటువంటి. కాబట్టి దీనిని మనము ఎవ్వరు కూడా విడదీయటానికి చూడకూడదు ప్రియులారా. అనేక మరి ఈ యొక్క జర్నీలో వివాహం చేసుకున్న తర్వాత అనేకమైనటువంటి ఆటుపోటులు లేకపోతే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ఎన్నో ప్రియులారా. కానీ అన్ని కూడా ఇద్దరు కలిసి ప్రియులారా మరి ఆ యొక్క యాత్రలో మరి క్రీస్తుతో కలిసి కుటుంబం కట్టడం, క్రీస్తు కేంద్రిత కుటుంబం, దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు, సెంట్రల్ పాయింట్గా ఉన్నప్పుడు, ఆ క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినప్పుడు కుటుంబం ఎన్ని రకాలైనటువంటి ఆటుపోటులు వచ్చినా సరే దే విల్ స్టాండ్ ప్రియులారా, అంతవరకు కూడా. కాబట్టి ఆ రీతిగా ఉండాలి అని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఇందుకొరకై మరి బైబిల్లో ఉన్న ఏళ్ళ మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. మంచి వాక్యం అక్కడ ఉంటున్నది. హెబ్రీ 13వ అధ్యాయము మరి 4వ వచనం చూస్తే,
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఒక రకంగా ప్రియులారా, ఒక కమాండ్, ఒక ఆజ్ఞ, లేకపోతే బైబిల్‌లో చెప్తుంది ప్రియులారా, వివాహము, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అబవ్ ఆల్. కాబట్టి ఇది చాలా ప్రియులారా ఘనమైనటువంటిది. వి షుడ్ నాట్ దాన్ని ఎక్కడ కూడా మరి మనము తక్కువ అంచనా వేయకూడదు. మరి అలాగనే పానుపు, వివాహపు ఆ యొక్క పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. మనం ఆ యొక్క ఆ యొక్క వివాహము చేసుకొని మరి ఆ వివాహం తర్వాతనే ప్రియులారా ఏదైనా సరే. కాబట్టి అది నిష్కల్మషమైనటువంటిదిగా ఉండాలి పానుపు అని మరి బైబిల్ చెప్తున్నది ప్రియులారా. కాబట్టి మరి దీంట్లో మరి అనేక విధములైనటువంటి మరి కల్చరల్ కాంటెక్స్ట్, సాంస్కృతిక సందర్భాన్ని చూస్తే మరి ఈ యొక్క నేటి సమాజంలో ఈ యొక్క వివాహాన్ని ప్రియులారా ఎంతగానో విలువ తగ్గించేటటువంటి సంస్కృతి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఆ యొక్క వివాహం అయితే ఎంతో అట్టహాసంగా, ఆడంబరంగా, ఎంతో గ్రాండ్‌గా చేస్తున్నారు గానీ, అది మరి మరి కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఏయన్నా సరే డిఫరెన్సెస్ వస్తే మరి లేకపోతే వెంటనే అవిసి అంతా అదంతా గూడా మరి ఎంతగా విచ్ఛిన్నం అవుతున్నాయి ప్రియులారా. వ్యర్థమవుతున్నది. కాబట్టి వివాహాన్ని విలువ తగ్గించేటటువంటి సంస్కృతిలో మనం ఉంటున్నాము. మరి అంతే రకమైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కోవటం అనేటటువంటిది. కమ్యూనిటీ ఫేసింగ్ ప్రెషర్స్ ఫ్రమ్ ఎ కల్చర్ దట్ డీవాల్యూస్ మ్యారేజ్. ఈ దినాలలో ఇదన్నీ కూడా ప్రియులారా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పాలసీస్ కానివ్వండి, లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఇంకా మరి ఈజీగా మరి డైవర్స్‌లు ఇవ్వటం అనేటటువంటివి అనేక విధములుగా మరి మనము గమనిస్తున్నాం. ఎంతో మరి యొక్క నేటి సమాజంలో ప్రియులారా వివాహాన్ని వ్యతిరేక సాంస్కృతిక వైఖరిగా గౌరవించాలని మరి పిలుపు ప్రియులారా. ఎ కాల్ టు ఆనర్ మ్యారేజ్ యాజ్ ఎ కౌంటర్ కల్చరల్ స్టాన్స్. ఇక్కడ ఒక పక్క అయితే మరి సంస్కృతి లేకపోతే కల్చర్ ఈ రీతిగా చెప్తుంది కానీ ఆటికి ఎదురుగా ప్రియులరా దేవుని కొరకు నిలబడేటటువంటి వారు దే ఆనర్ మ్యారేజ్, దే గివ్ డ్యూ రెస్పెక్ట్. వారిద్దరికీ అంతేకాకుండా దేవునికి కూడా దేవుడు దీనిని ఒక ఉన్నతమైనటువంటిదిగా మరి పరిగణిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దీన్ని అందరూ కూడా గౌరవించాలి. ఆనర్డ్ బై ఆల్ ఈ యొక్క వివాహం అనేటటువంటిది. కాబట్టి వివాహం మరి మనం చదువుకున్న అన్ని విషయాలలో కూడా ఘనమైనటువంటిది. మరి ఇటువంటి వివాహాన్ని గౌరవించటం సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క పూచి అయి ఉంటున్నది. ఆనరింగ్ మ్యారేజెస్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వివాహాన్ని మరి వారు ఎంతైనా గౌరవించవలసినటువంటి వారు అంటున్నారు. మరి ఇక్కడ చూస్తే పానుపు నిష్కల్మషమైనదిగాను ఉంచటము, మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్, లైంగిక విశ్వసనీయత మరియు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యత ప్రియులారా. ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్సువల్ ఫిడిలిటీ అండ్ ప్యూరిటీ. ఎంతగా మరి మనము ఆ పవిత్రతతోటి ఆ యొక్క వివాహంలోనికి మరి మనము వెళ్ళాలి అని చెప్పి బైబిల్ చెప్తున్నది ప్రియులారా. మరి ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ఆనర్, గౌరవం యొక్క ప్రాముఖ్యత ప్రియులారా. వివాహ గౌరవము, వివాహం యొక్క మరి దైవిక మూల మరి ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నట్లయితే డివైన్ రికగ్నైజింగ్ మ్యారేజెస్ డివైన్ ఆరిజిన్ అండ్ పర్పస్. దేవుడు ప్రియులారా ఇది ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆదికాండం 2:24 మనం చదువుకుని ఉన్నట్లుగా మరి చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. చూడండి ఎంత క్లియర్ గా మరి బైబిల్లో యొక్క వాక్యాలు చెప్తున్నాయి ప్రియులారా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఒక సమయం వచ్చినప్పుడు ప్రియులారా, ఆ వివాహ సమయం వచ్చినప్పుడు దే నీడ్ టు లీవ్ దేర్ పేరెంట్స్.
కాబట్టి మరి తన యొక్క భార్యను హత్తుకోవటం, వారిద్దరు కూడా ఏక శరీరంలో, దే ఆర్ వన్ ప్రియులారా. కాబట్టి వారి ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవటం, కలిసి ప్రార్థించుకోవటం, కలిసి కుటుంబాన్ని కట్టుకోవటం. మరి వారు ఆఫ్ కోర్స్ దే నీడ్ టు లవ్ దేర్ పేరెంట్స్, దే నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్, దే నీడ్ టు ఆనర్ దెమ్. కానీ అల్టిమేట్లీ వాళ్ళిద్దరు కూడా మరి ఆ కుటుంబాన్ని కట్టుకోవటం. నో వన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ డెసిషన్ మేకింగ్. కాబట్టి వారిద్దరు కలిసి ప్రియులారు, వారు ఏక శరీరమై అందరూ నీ నా అనేటటువంటి మాట రాకూడదు. వి మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సపోర్ట్, మ్యూచువల్ లవ్, మ్యూచువల్ కేర్. కాబట్టి ఆ రీతిగా ప్రజలు ఇద్దరు కలిసి మరి అప్పుడు దాకా కూడా వారి యొక్క తల్లిదండ్రులతోటి, లేకపోతే ఇండిపెండెంట్గా సింగిల్గా ఉన్నటువంటి వారి వివాహంలో జతపరచబడి వారిద్దరు కూడా ఏక శరీరంలో ఉందరు అని చెప్పి వివాహంలో ద్వారా మనకు బైబిల్ ద్వారా తెలియజేయబడుతుంది. వ్యక్తిగత వైఖరులు మరియు సమాజ మద్దతును కలిగి ఉంటుంది. ఇన్వాల్వ్స్ ఇండివిజువల్ యాటిట్యూడ్స్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ప్రియులారా. దీనికి ఎంతైనా మరి ఆ ఇద్దరి యొక్క యాటిట్యూడ్స్లో మరి వైఖరులు ప్రియులారా, మరి మ్యారేజ్ అయిన తర్వాత యాటిట్యూడ్స్ అన్నీ కూడా మరి ఇద్దరు కలిసి ప్రియులారా నిర్ణయాలు తీసుకోవటం, ఏదో ఒకళ్ళు డామినేట్ చేయటం అట్లా కాదు. కానీ కాబట్టి ఈ కమ్యూనిటీ కూడా సపోర్ట్ ఎంతైనా అవసరం ఉంటున్నది. మరి ఈ రీతిగా లేనప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజానర్, ఆ గౌరవం అనేటటువంటిది పోయి అగౌరవంతో ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా, కేర్ చేయకుండా, మరి ఎంతో అవమానంతో, లేకపోతే ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రియులారా మరి కొన్ని వార్నింగ్స్ కూడా, వ్యభిచారిని, లైంగికంగా అనైతికమైనటువంటి వారిని అందరినీ కూడా మరి దేవుడు మరి తీర్చడం అనేటటువంటిది మనం ఇక్కడ మరి చదువుకుంటున్నాం. తర్వాత పాఠంలో ఏంటి అంటే వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ప్రియులారా ఎవరైతే మరి ఫెయిత్ఫుల్ గా ఉండరు వివాహంలో, ఎవరైతే మరి ఈ రీతిగా వ్యభిచారపు పనులు, ఇవన్నీ కూడా అనైతికమైనటువంటి పనులు, ఇటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ దేవుడి యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, శాపములు, మరి దేవుని యొక్క ఆత్మ ఏమాత్రం కూడా అక్కడ మరి పనిచేయదు ప్రియులారా. కాబట్టి ఈ విషయాల్లో మనం ఎంతైనా సరే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనం ఎంతైనా శ్రద్ధగా మరి అవలంబించవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి మరి మన యొక్క ఈ యొక్క వివాహంలో మరి కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వ్యక్తిగత ప్రతిబింబం, లేకపోతే పర్సనల్ రిఫ్లెక్షన్, వివాహానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు మరియు ప్రవర్తనలను మనం పరిశీలించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. ఎగ్జామిన్ వ్యూస్ అండ్ బిహేవియర్స్ రిగార్డింగ్ మ్యారేజ్. పరిశీలించాలి ప్రియులారా. మరి గౌరవము, ప్రేమ మరియు నిబద్ధతను మనము పెంపొందించుకోవాలా. వీ నీడ్ టు కల్టివేట్ రెస్పెక్ట్, లవ్ అండ్ కమిట్మెంట్. ఇవి చాలా ముఖ్యం పిల్లలు. వివాహంలో రెస్పెక్ట్ అనేటటువంటిది, గౌరవం అవసరం, ప్రేమ అవసరం, మరి ఎంతో కమిట్మెంట్ కూడా. వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్వ్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ మ్యారేజ్, లేకపోతే మన యొక్క వైవాహిక జీవితంలో ప్రియులారా. మరి అంతేకాకుండా కమ్యూనల్ రెస్పాన్సిబిలిటీస్, మరి టీచింగ్ అండ్ ప్రాక్టీస్. మరి కాబట్టి ఇటువంటి ఆనర్గా, లేకపోతే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనటువంటిదిగా ఎంచబడాలి. కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా మనం మన యొక్క బిడ్డలకు నేర్పించవలసినటువంటి వారం. వివాహానికి ముందు కౌన్సిలింగ్, ప్రీ మ్యారైటల్ కౌన్సిలింగ్ అనేటటువంటి చాలా ముఖ్యం. వారికి ఇవ్వవలసినటువంటి తరబీదు, ట్రైనింగ్ అనేక ఈ దినాలలో ఈ ప్రీ మ్యారైటల్ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతున్నాయి మన యొక్క సంఘాలలో కూడా. వీటి గురించి మనం అటువంటి యవన బిడ్డలకు, వివాహాలకు వెళ్ళేటటువంటి వారికి సపరేట్ సెషన్స్ తీసుకోవటం, వారికి చెప్పవలసినటువంటి ఈ యొక్క మరి ముందు జాగ్రత్తలు, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్, అవి మరి ఎంతైనా సరే వారికి నేర్పించవలసినటువంటి వారం ఏమిటంటే వివాహ మరి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్, మ్యారేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్, అవి కూడా చాలా అవసరం. కాబట్టి ఇటువంటి ప్రియులారా
ఈ వివాహాన్ని సుసంపన్నం చేసేటటువంటివి. చక్కగా సక్సెస్ఫుల్గా ఉండటం కోసం మనం ఇటువంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, లేకపోతే మ్యారేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇటువంటివి కూడా చేయవలసినటువంటి అవసరత ఉంటున్నది. మరి అంతేకాకుండా గార్డింగ్ ప్యూరిటీ, స్వచ్ఛతను, పవిత్రతను కాపాడుకోవటం, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ప్రియులారా, పోరాటాల గురించి బహిరంగ సంభాషణను ప్రోత్సహించటం. ప్రియులారా, we need to encourage open conversations about struggles. మరి అనేకమైనటువంటి స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ ఉంటారేమో, కాబట్టి చర్చలకు పిలవటం, పర్సనల్గా వారితో మాట్లాడటం, మరి అంతేకాకుండా బహిరంగ సంభాషణలు కూడా అవసరము. వివాహ ఒడంబడిక పట్ల విశ్వసనీయత మరియు గౌరవం యొక్క సంస్కృతిని మనము ప్రోత్సహించవలసినటువంటి వారం ఉంటున్నాం. పిల్లలు, we need to promote a culture of fidelity and respect for the marriage covenant. కాబట్టి ముగింపులో జస్ట్ లెట్స్ రీక్యాప్ చేసుకుందామండి. వివాహాన్ని గౌరవించటం, ఆనరింగ్ మ్యారేజ్, వ్యక్తులు, కుటుంబాలు మరియు చర్చికి కూడా అవసరం. ప్రియులారా, ఎసెన్షియల్ ఫర్ ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ ద చర్చ్. కాబట్టి ఈ యొక్క వివాహాలను అందరం కూడా గౌరవించవలసినటువంటి వారు వింటున్నాము. మన సంబంధాలలో దేవుని ప్రేమ మరియు ఉద్దేశాన్ని కూడా ప్రతిబింబించవలసినటువంటి వారు వింటున్నాము. అల్టిమేట్ గా మరి ఈ యొక్క కుటుంబం ద్వారా పిల్లలారా క్రీస్తు యొక్క ప్రేమను, మరి ఆ దేవుని యొక్క ప్రేమను మనము ఎంతైనా సరే ఇతరులకు చూపించడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆ యొక్క ఓపెన్ మన యొక్క కుటుంబాలు ప్రియులారా అనేకులకు ఆశ్రయముగా మరి ఆ యొక్క కుటుంబాలలో మరి ఆ ప్రేమను చూపించడానికి గాడ్ గివ్స్ అమేజింగ్ ఆపర్చునిటీస్. ప్రియులారా, వివాహాన్ని ఒక ప్రతిష్టాత్మక సంస్థగా నిలబెట్టడానికి మరి ఒక నిబద్ధత, కమిట్మెంట్ టు అప్హోల్డ్ మ్యారేజ్ యాజ్ ఎ చెరిష్డ్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ప్రియులారా, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా ఉంటున్నది. కాబట్టి దీంట్లో ఎంతో నిబద్ధత అవసరమై ఉంటున్నది. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని ద్వారా తండ్రి మీరు నాతో మాతో హెచ్చరించడం మరి విషయాలను బట్టి వందనాలు తండ్రి. వివాహం మరి తండ్రి ఎంతో ఘనమైనటువంటిది అని చెప్పి అంటున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, మేము ఎంతగా ప్రభా దీన్ని తండ్రి మరి ప్రభా ఆనర్ చేయాలి ప్రభు తండ్రి, ఘనంగా ఎంచాలి నాయన. ప్రేమ గల ప్రభు తండ్రి, దినాలలో తండ్రి ఎంతగా సాతాను ప్రభు కుటుంబాలలోనికి తండ్రి మరి ప్రభు చిచ్చు పెట్టడానికి ప్రభా, ఆ యొక్క డిఫరెన్సెస్ మరి ప్రభా విచ్ఛిన్నం చేయటానికి ప్రభా, ఓ గొప్ప నాయన మీరే సహాయం చేయండి ప్రభా. తల్లిదండ్రులు ప్రభా మరి ఈ విషయంలో ఎంతమంది తండ్రి అయ్యో ప్రభా దేవా విచారంతో ప్రభా మరి తండ్రి ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారేమో, మీ జ్ఞానం దయచేయండి. ఇద్దరు కలిసి ప్రార్థించి ప్రభా అయ్యో తండ్రి ఒక కుటుంబాలను ప్రభా మరి ఇవ్వవలసినటువంటి గైడెన్స్, ఆ కౌన్సిల్ ప్రభా, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ప్రభా, పురికొల్పే మాటలు చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. ఒక గొప్ప నాయన ఎంతమంది ప్రభా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి తండ్రి సాటి అయినటువంటి సహకారం, లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి ప్రభు. వారు మంచి జ్ఞానయుక్తంగా ప్రభు ఏదో బాహ్యమైనటువంటి అందము, లేకపోతే ఏదో హై శాలరీ, హై ఫిగర్ తండ్రి 5 ఫిగర్ శాలరీస్, లేకపోతే తండ్రి అవి చూస్తున్నారు ప్రభు. ఆత్మీయమైనటువంటి ప్రభు, విలువైనటువంటి ప్రభు, ఆత్మీయ ఆ యొక్క తండ్రి నిత్యత్వపు విలువలు ప్రభు. అల్టిమేట్లీ దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఫాదర్. ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేయండి. బాహ్యమైనటువంటి ప్రభు టెంపరల్ అని తండ్రి మీ యొక్క వాక్యం చెప్తున్నది ప్రభు. అందం మోసకరము తండ్రి సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది ప్రభు. ఏదో కొంతకాలమే ప్రభు. అయ్యో తండ్రి మీరు సహాయం చేయండి. ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, మీరు తరతరములకు కూడా దేవుడిగా ఉంటున్నారు తండ్రి ప్రభు. వివాహాల ద్వారా మీరు మరి ప్రభు అయ్యో దయగల నాయన తండ్రి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మయంపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు అంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.